మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 11వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. నీవు బ్రతుకు దినములన్నిటకు నడును, ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండుదును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో, మీ జీవితంలో ఈ వాగ్దానాన్ని దేవదేవుడు నెరవేర్చునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవుడు యెహోషువ గారికి ఇస్తున్నటువంటి వాగ్దానము నీ జీవితంలో కూడా ఇదే వాగ్దానాన్ని దేవదేవుడు ఇవ్వటానికి ఉదయకాలమున నీకు ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండునని దేవదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మోషే గారి యొక్క పిలుపు వేరు, యెహోషువ గారి యొక్క పిలుపు వేరు. మోషే గారిని దేవుడు అరణ్యములో తన మామ మందను మేపుతూ ఉండగా పిలిచాడు. పిలిచినటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజలు కష్టాల నుండి విడిపించాడు. అయితే యెహోషువ గారి యొక్క పిలుపు ఏమి అనగా, తను ఆశతో ఈ స్థానానికి వస్తాను అని తను పని చేయలేదు. దేవుడు పిలిచినటువంటి సేవకునికి పరిచారకుడుగా ప్రారంభించాడు తన పని. ఇప్పుడు దేవుడే తనను పిలవటము ప్రారంభించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, శ్రద్ధగా పరిచేవాడు ఏలికలవుదురని దైవ గ్రంథమందు తెలియజేస్తూ ఉన్నట్లు, దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిలో ఎదుటి వ్యక్తులని డామినేట్ చేయటమో, ఎదుటి వ్యక్తిని తొక్కివేయటమో, ఎదుటి వ్యక్తిని తృణీకరించటమో అనే వ్యక్తిగా కాక, దేవుడు నీకు ఇచ్చినటువంటి పని యందు శ్రద్ధాభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, పనిని ప్రేమించి, దేవుడిచ్చిన పని పట్ల సంతోషిస్తూ, ఆ పని పట్ల విధేయత చూపుతూ, దేవునికి లోబడి బ్రతుకుతూ, నీవు ఈరోజు నీకు కలిగినటువంటి స్థితిని బట్టి దేవదేవుడి నామాన్ని మహిమపరుస్తూ ముందుకు కొనసాగే వ్యక్తిగా నీవు జీవించినట్లయితే, యెహోషువ గారు ఎలాగైతే పరిచారకుడుగా చేరి సమస్త దేవుని ప్రజల పట్ల నాయకుడుగా మార్చబడ్డాడో, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీకు ఇచ్చిన పని ఏదైనా చిన్న పని అయినా ఆ పని యందు నమ్మకత్వాన్ని కలిగి దేవునికి లోబడి, దేవుడిచ్చిన పనిని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ముందుకు కొనసాగే వ్యక్తిగా నీవు జీవించినట్లయితే, నీ జీవితంలో కూడా నువ్వు చేస్తున్న పనిని దేవుడు ఉన్నతమైనటువంటి స్థానంలోనికి ఉంచి అధికుడుగా మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవదేవుడిని నిలుపుతాడు అని వాగ్దానమును బట్టి నేను మీకు ఈ ఉదయకాలం ఈ మాట మీకు తెలియజేస్తున్నాను. సహోదరులారా, దేవుడు మోషే గారికి తోడై ఉన్నట్లు నీకును తోడై ఉంటాను అని చెప్తూ ఉన్నాడు. నిశ్చయంగా నీ జీవితంలో కూడా మోషే గారికి, యెహోషువ గారికి దేవుడు ఏ విధంగా తోడుగా ఉన్నాడో నీకును ఆయన అదే తోడు ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు. గనుక ఒకసారి నీ జీవితంలో నీకివ్వబడ్డ పనిని ఎంత నమ్మకత్వం కలిగి ఉంటున్నావు ఒకసారి యెహోషువ గారిని జ్ఞాపకం చేసుకొని ఆ పని పట్ల నిబద్ధత, విధేయత చూపి దేవునికి లోబడి ముందుకు కొనసాగు కృప దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆమె. తండ్రి, నీకు వందనాలయ్యా. ఉదయకాలం మందు నీ బిడ్డలైన వారి అందరి బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు. వారందరి జీవితముల్లో తండ్రి ఈ వాగ్దానాన్ని ఇచ్చి నెరవేర్చి వారిని ఆత్మచేత బలపరిచి నడిపించి కృప చూపమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సన్నిధి సదాకాలం తోడండి అంబడించి నడిపించును కాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించాల్సి